అంతే, ఓకే, నష్టమేం లేదు. అమర్నాథ్ లక్షలాది గారు, రూపాయలు పడుతుంది. ఇవాళ హరీష్ రావు చేసిన కామెంట్స్ అంటే మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పడం, దాని మీద ఆయన చేస్తున్న ఆరోపణలు, అది అవినీతి ఆరోపణలా, లేకపోతే అనుయాయులు కట్టబెట్టే ఆరోపణలా, లేకపోతే ఇంకా బయటకు వస్తారు ఆయన మేబీ భారత్కి వచ్చాక కూడా, ఇండియాకి వచ్చాక మాట్లాడతారేమో. బీజేపీ వ్యూ ఏంటి దీని మీద, అసలు ఫ్యూచర్ సిటీ మీద, భారత్ ఫ్యూచర్ సిటీ మీద? రిషి గారు, మొదట మీకు, మానవతరాయ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి పని, అది ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ, ఏదైనా ఒక అభివృద్ధి పనిని రైతుల నుంచి భూములు సేకరించి చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అనేటివి ఒక టైం బౌండ్ మేనర్ లో బిహేవ్ చేయాలి. అంతేగాని నెవర్ ఎండింగ్ గా నేను ఇవాళ ఎక్వైర్ చేస్తాను 15 ఏళ్ల వరకు ఏ అభివృద్ధి చెందను అంటే మాత్రం కుదిరే పని లేదు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది రైతులు తన సొంత భూమిని కన్న కొడుకు కన్న బిడ్డలాగా చూసుకుంటారు రైతులు. అటువంటి భూములను ఇచ్చినప్పుడు ఆ టైం బౌండ్ మేనర్, అంటే 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, టైం బౌండ్ మేనర్ లో డెవలప్మెంట్ జరగాలి. ఇక్కడ ఫ్యూచర్ సిటీకి ఓస్త్రీ రేపులాగా ఎప్పటికీ కూడా ఫ్యూచర్ లోనే ఉండేటట్టు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ముందు ప్రభుత్వము 2018, నేను మీకు 2 విషయాలు చెప్తాను రిషి గారు. 2018లో శంకుస్థాపన జరపబడ్డ ఫార్మా సిటీకి 2023 వరకు అప్పటి ప్రభుత్వమే ఉన్నది కదా. 2023 వరకు ఉన్న ప్రభుత్వము ఆ 5 సంవత్సరాలలో ఫార్మా సిటీలో కనీసం ఒక కంపెనీ తీసుకొచ్చిందా? ఎంఓయూలు అయినాయి, కానీ ఎందుకు గ్రౌండ్ కాలేదు? ఎందుకు ఆ కంపెనీలు వాళ్ళ ఆ అవసరాలకు తగ్గట్టు వాళ్ళ పరిశ్రమలను నెలకొల్పలేదు? ఇది ఒక మొదటి ప్రశ్న. రెండోది, 2024 జూలైలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ ఫ్యూచర్ సిటీ గురించి ఒక కాల్పనిక కథ చెప్పిండు. ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇందాక మనోహతరాయ్ గారు చెప్పిందంతా ఆయన అప్పుడు చెప్పిండు. మరి 2024 బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైందండి? దాదాపు 2 years వస్తున్నది కదా. 2 years లో కేవలం ఆ బిల్డింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఏది? ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే బిల్డింగ్ మొన్నటి వరకు హెచ్ఎండిఏ బిల్డింగ్ లో ఉండే ఆ బిల్డింగ్ ఇప్పుడు పూర్తి చేయడానికి సోపాలు పడి చాలా కష్టపడి ఇప్పుడు ఫైనల్ గా బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది అని పేపర్ లో న్యూస్ వస్తున్నది. నేను చదువుతున్నాను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇక్కడ రిషి గారు చాలా క్లియర్ గా మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే, అది ఫార్మాసిటీ డెవలప్మెంట్ ఏదైనా లేకుంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, దయచేసి మీరు టైం బౌండ్ మేనర్ లో అభివృద్ధి చేయండి. అంతేగాని మేము ఇట్లా మీరు తాంబూలా వేసి తన్నుకు చావండి అన్నట్టు మేము ల్యాండ్ అక్వైర్ చేసేసాము, ఇది వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? అంటే ఇప్పుడు హరీష్ రావు ఆరోపణలు ఏంటంటే, ఒకటి మీరు టైం బాండ్ గురించి చెప్పారు, ఎస్ కరెక్ట్ గా, అది దానికి మానవతరాయ్ గారు ఏం చెప్తారు చూద్దాం. కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అనేది, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది అనేది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఎగ్జాక్ట్లీ. సో అదే మాట నేను చెప్పబోతున్నాను. యాక్చువల్ గా దీని యొక్క ఒరిజినల్ కన్సెంట్, అంటే రైతుల నుంచి ఏదైతే ఒప్పందం తీసుకున్నారో ఒరిజినల్ కన్సెంట్ దేనికోసం తీసుకున్నారు? ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. ఫార్మాసిటీ తీసుకున్న ల్యాండ్ అక్విజిషన్ కార్డ్, ఇందాక వారు చెప్పిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లోనే ఏం చెప్తుందంటే, మీరు కన్సెంట్ దేనికోసం తీసుకున్నారో ఏదర్ ఆ పనిని చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ పని కాకుండా ఇంకొక పనిని చేసినట్టయితే వెంటనే రైతుల దగ్గరికి తిరిగి వెళ్ళి రివైజ్డ్ కన్సెంట్ తీసుకోవాలి, లేకుంటే రైతులకు ఆ భూములను వాపస్ ఇవ్వాలి. ఇది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తున్నది. మీరు రివైజ్డ్ కన్సెంట్ తీసుకోవడంలో మీరు ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకు కోర్టులో ఒక స్టాండ్, పొలిటికల్ గా ఒక స్టాండ్ మాట్లాడుతున్నారు? వీళ్ళు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టుకి ఏమి ఇచ్చారు? ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ఎటువంటి జియో ఇవ్వలేదు, మాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుకి చెప్పి, మరి హైకోర్టులోనేమో ఒక మాట మాట్లాడుతున్నారు, బయటనే పోయి మాట్లాడుతున్నారు ఫార్మాసిటీ లేదు, గిర్మాసిటీ లేదు, మొత్తం మేము ఫ్యూచర్ సిటీయే 4th సిటీ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. అంటే ఇక్కడ చాలా డైకటమీ ఉంది రిషి గారు. అంటే వీళ్ళు కోర్టుకు ఒక విషయం చెప్తున్నారు, కాంట్రాడిక్టరీగా బయట పబ్లిక్ లో ఒకటి మాట్లాడుతున్నారు. 20,000 ఎకరాల ల్యాండ్ లో మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎన్ని ఎంఓయూలు వచ్చినాయి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే రైతులకు కూడా క్లారిటీ వస్తుంది. ఎన్ని సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ చేస్తారో రైతులకు క్లారిటీ వస్తుంది, కామన్ ప్రజలకు క్లారిటీ వస్తుంది. అప్పుడు రైతులు కూడా మీకు కన్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రైతులందరూ కోర్టుకి ఎందుకు పోతున్నారు, హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఇదే కారణం కదా. ఇప్పుడు జూన్ 2 ఇంకొక 10 రోజుల్లో లెస్ దాన్ 10 days ఇంకా ప్రారంభోత్సవాలు ఉన్నాయి, శంకుస్థాపనలు జరగబోతున్నాయి, అక్కడే ఉత్సవాలు, తెలంగాణ అవతరణ ఉత్సవాలు చేస్తున్నారు ఈసారి. మనం చూసాం కదా, ఇంతకు ముందు కూడా కొన్ని తెలంగాణ రైజింగ్ అని ఒక
Summit. ఏంది ఒక సమ్మిట్ తయారు చేశారు డేరాలలో ఉన్న టెంట్లలో. సో దయచేసి నేను ఐ థింక్ మన ఏబిఎన్ స్టూడియో ద్వారానే నేను అప్పుడు కూడా చెప్పాను ఇదే విషయం. మీరు టెంట్లలో డేరాలలో చేయడానిక ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీ అని చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గిఫ్ట్ సిటీ అని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ అని గుజరాత్ లో ఉన్నది. అవును. మీకు డేట్లతో సహా చెప్తా. 2015లో శంకుస్థాపన జరిగింది. 2020లో అంటే కరెక్ట్ గా 4.5 సంవత్సరాలలో అక్కడ అది ప్రారంభించబడ్డది, ట్రేడింగ్ స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఆ ఒరిజినల్ గా దాని కంటెంట్ ప్రకారము ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంది, మీరు ఏదైనా ఒక టైం బౌండ్, ఇప్పుడు ధోలేరాలో గుజరాత్ లోని ధోలేరా జిల్లాలో కూడా అంతే, టైం బౌండ్ మేనర్ లో మీరు పెట్టుకొని కంపెనీలను తీసుకొస్తే రైతులకు ఇబ్బంది ఉండదు, అంటే అక్కడ ప్రజలకు అక్కడ ఇబ్బంది గిఫ్ట్ ఉండదు, సిటీని యువతకు ఉద్యోగాలు వస్తాయి. దాని మీద చాలా చర్చ జరిగింది. గతంలో కేటీఆర్ కూడా మాట్లాడారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ఏమైపోయింది, గిఫ్ట్ సిటీ గుజరాత్కి వెళ్ళిపోయింది అని. సరే, ఎనీవే అదొక చర్చ చెయ్యాలి అనుకున్నప్పుడు అన్ని వేగంగా అయిపోతాయిలండి. అది చెయ్యాలని మీకు లేదా కమిట్మెంట్. మరి ఈ ప్రభుత్వానికి లేదా చెయ్యాలని ఉంటే వేగంగా జరిగిపోతుందనే మాట చాలా ఇంపార్టెంట్ మాట రిషి గారు. చెయ్యాలని ఉంటే అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అదే అదే మానవతారాయ్ గారిని అడుగుదాం. అంతకన్నా ముందు ఇప్పుడు రెండు పార్టీలు, జస్ట్ గివ్ మీ 10 seconds, రెండు పార్టీలు కూడా మీరన్న మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఈ రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధి లేకనే అప్పుడు ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది, ఈ గవర్నమెంట్ గత 2 సంవత్సరాలుగా టైం వేస్ట్ చేస్తున్నది. నిజంగా ఫ్యూచర్ సిటీ పైన ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళు చాలా వేగవంతంగా కంపెనీలకు కావాల్సిన ఏవైతే ఎంఓయూలు మీరు చేసుకున్నారో వాళ్ళని గ్రౌండ్ చేయండి, వాళ్ళను వెంటనే